గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సురక్షణకి స్వాగతం. మేము రెగ్యులర్గా డైలీ బ్రేక్అవుట్ స్టాక్స్ని షేర్ చేస్తూ ఉంటాం. అంటే మనకి మార్కెట్ క్లోజ్ అయ్యాక రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అవుతున్న స్టాక్స్, అలానే మనకి ప్రీవియస్ సపోర్ట్స్ని బ్రేక్ చేస్తున్న స్టాక్స్, హైయర్ లెవెల్లో నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్స్ని రెగ్యులర్గా షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఈ రోజు కూడా మనకి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ట్రిగ్గర్ అయిన స్టాక్స్ ని ఒక్కొక్క స్టాక్ ని చూద్దాము. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి ఈ రోజు హయ్యర్ సైడ్ క్లోజ్ అయిన స్టాక్ యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్. మనం కనుక చూసినట్టయితే యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ ఆర్ 52 వీక్ హై కనుక గమనించినట్టయితే మనకి 1400 దగ్గర హై కనిపిస్తుంది. అలానే రీసెంట్ మార్కెట్ ఫాల్ ఈ స్టాక్ కూడా మనకి కరెక్ట్ అయ్యి నియర్లీ 1200 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని నిన్న మనకి 1250 దగ్గర క్లోజ్ అయితే ఈ రోజు గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యి హయ్యర్ వాల్యూమ్స్ తో అలానే ఆర్ఎస్ఐ స్ట్రెంగ్త్ చూపిస్తూ ఈ రోజు మనకి హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి ప్రీవియస్ సపోర్ట్ మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ అవుతుంది కాబట్టి ఆ ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఈ రోజు వచ్చి స్టాక్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మనకి నెక్స్ట్ హై కనుక చూసినట్టయితే 1400 గా ఈ స్టాక్ కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఈ రోజు బుల్లిష్ గా కనిపిస్తున్న ఫస్ట్ స్టాక్ యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్. ఫ్రెండ్స్, అలానే ఇంకొక స్టాక్ చూసినట్టయితే సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ లిమిటెడ్. ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి రీసెంట్ మార్కెట్ ఫాల్లో కూడా పెద్దగా కరెక్ట్ అవని స్మాల్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్ స్టాక్. ఇప్పుడు కనుక చూసినట్టయితే మనం దాని యొక్క హై 900 దగ్గర నుంచి స్టాక్ మార్కెట్ ఫాల్తో మనకి నియర్లీ 750 దగ్గరకు వచ్చి అక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మనకి 100 పాయింట్స్ పెరిగి దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఈ రోజు మనకి క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే మనకి 60 దగ్గర కనిపిస్తుంది. అలానే వాల్యూమ్స్ కనుక చూసినట్టయితే రీసెంట్ డేస్ లో మనకి ఈ స్టాక్ లో బయింగ్ ఇంట్రెస్ట్ వస్తున్నట్టు తెలుస్తుంది. మన హై కనుక చూసినట్టయితే నెక్స్ట్ హై స్టాక్ కి మనకి నియర్లీ 900 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. అది మేబీ 52 వీక్ హై కూడా ఉండొచ్చు. ఇది మనకి బుల్లిష్ గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ సిర్మా ఎస్జిఎస్ లిమిటెడ్. మనకి బుల్లిష్ గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే ఏపీఎల్ అపోలో లిమిటెడ్. ఈ స్టాక్ మనకి రీసెంట్ గా మంచి ర్యాలీ జరిగి అంటే నియర్లీ మనకి 1700 నుంచి స్టాక్ హయ్యర్ సైడ్ మూవ్ అయ్యి 2300 దాకా వెళ్ళి అక్కడ నుంచి మనకి రీసెంట్ మార్కెట్ ఫాల్ తో కరెక్ట్ అయ్యి మనకి 1900 నుంచి ఒక సపోర్ట్ తీసుకొని ఈ రోజు దాని యొక్క ప్రీవియస్ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలానే మనకి ఆర్ఎస్ఐలో కూడా స్ట్రెంగ్త్ చూపిస్తుంది. ఈ రోజు వాల్యూమ్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. అలానే చూసినట్టయితే మనకి ఇది లైఫ్ టైం హై 2300 దగ్గర మనకి ఈ స్టాక్ కి లైఫ్ టైం హై కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనకి 250 పాయింట్స్ అవేలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మనకి బుల్లిష్ గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ ఏపీఎల్ అపోలో లిమిటెడ్. ఈ రోజు నిఫ్టీ రియాలిటీ ఒకసారి గమనించినట్టయితే నిఫ్టీ రియాలిటీ మనకి నియర్లీ 6.8% దాకా పెరిగినట్టు తెలుసు. అందులో స్టాక్స్ కనుక చూసినట్టయితే ఈ రోజు మనకి నియర్లీ 8 నుంచి అపో 5% నుంచి 8% దాకా పెరిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక ఒకసారి ఆ స్టాక్స్ లెవెల్స్ కనుక చూసినట్టయితే ఇప్పుడు మనం ఆ స్టాక్స్ ఒక లెవెల్స్ కనుక చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ కనుక చూసినట్టయితే మనకి నియర్లీ 1050 నుంచి స్టాక్ కరెక్ట్ అయ్యి మనకి నియర్లీ 700 దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. మనం లో లెవెల్ నుంచి చూసినట్టయితే 650 నుంచి స్టాక్ హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఒకసారి మనం శోభా కూడా చూసినట్టయితే శోభా కూడా సేమ్ చార్టే చూపిస్తుంది. మనకి హయ్యర్ సైడ్ నియర్లీ 1700 నుంచి కరెక్ట్ అయ్యి మనకి 1200 దగ్గర నుంచి స్టాక్ హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే మనం డిఎల్ఎఫ్ స్టాక్ చూసినా కూడా హయ్యర్ సైడ్ నుంచి బాగా కరెక్ట్ అయ్యి మనకి 500 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని స్టాక్ హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి ఈ రోజు లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే రియాలిటీ స్టాక్స్ కనిపిస్తున్నాయి. అలానే ఒకసారి మీరు చూడాలి అనుకుంటే మోతిలాల్ ఓస్వాల్ ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా మనకి రీసెంట్లీ లోయర్ లెవెల్ నుంచి బాగా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇది కూడా మీరు చెక్ చేయాలంటే ఈ స్టాక్ ను కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనము హయ్యర్ లెవెల్ నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్ కనుక చూసినట్టయితే డిమార్ట్ లిమిటెడ్, డిమార్ట్ అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్. ఈ స్టాక్ కనుక చూసినట్టయితే మనకి Q4 అప్డేట్స్ వచ్చాక స్టాక్ మంచి రన్అప్ జరిగి లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ సైడ్ మనకి నియర్లీ 20% దాకా హయ్యర్ సైడ్ మూవ్ అయ్యి అక్కడ నుంచి మనకి ఈ రోజు నిన్న కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు కనుక చూసినట్టయితే మనకి స్టాక్ హయ్యర్ ప్రైస్ 4500 దగ్గర నుంచి కరెక్ట్ అయ్యి మనకి 4350 దగ్గర ఈ రోజు క్లోజ్ అయింది. మేబీ దాని యొక్క నెక్స్ట్ సపోర్ట్ కనుక చూసినట్టయితే మనకి నియర్లీ 4100
150 దగ్గర స్టాక్ కి సపోర్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మనకి 200 పాయింట్స్ ఆర్ 150 పాయింట్స్ అవేలో మనకి ఒక సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, అలానే మనకి హయ్యర్ లెవెల్ నుంచి కరెక్ట్ అవుతున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్. ఈ స్టాక్ కనుక చూసినట్టయితే రీసెంట్లీ ఒక మంచి ర్యాలీ జరిగి మనకి దాని యొక్క రెసిస్టెన్స్ 283 దగ్గర నుంచి స్టాక్ కరెక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే ఈ రోజు మార్కెట్ మనకు పెరిగినా కూడా ఈ స్టాక్ లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్టు తెలుస్తుంది. మేబీ కరెంట్ ప్రైస్ మనకి స్టాక్ యొక్క సపోర్ట్ లాగా కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ మనకి 50 దగ్గర ఉంది. రీసెంట్ డేస్ వాల్యూమ్స్ చూసినట్టయితే కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కి స్టాక్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మనకి బేరిష్ గా కనిపిస్తున్న స్టాక్స్ డీమార్ట్ అండ్ ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెక్టోరియల్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసిందో ఒకసారి చూసినట్టయితే ఈ రోజు మనకి టాప్ గెయినర్ గా నిఫ్టీ రియాలిటీ కనిపిస్తుంది. ఈ రోజు 6.75% దాకా పెరిగి ఓవరాల్ గా ఈ వీక్ కి నియర్లీ 11% దాకా పెరిగింది. అలానే నిఫ్టీ ఆటో చూసినట్టయితే ఈ రోజు 6.69% దాకా పెరిగి ఓవరాల్ గా ఈ వీక్ కి 8% దాకా పెరిగినట్టు తెలుస్తుంది. అలానే ఎంటైర్ ఫినాన్షియల్ స్పేస్ మనకి ఈ రోజు 5% పైన గెయినర్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అలానే వీక్ పర్ఫార్మెన్స్ ఎక్కడుందో ఒకసారి చూసినట్టయితే మనకి నిఫ్టీ సిపిఎస్సి, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్ కేర్ లో మనకి సమ్వేర్ ఫ్రమ్ ఫ్లాట్ 2.61% దాకా గెయినర్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మనకి ఈ రోజు సెక్టోరియల్ ఇండిసెస్ యొక్క డేటా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈటీఎఫ్ ప్రైజెస్ ఒకసారి చూసినట్టయితే ఈ రోజు టాప్ గెయినర్ గా నిఫ్టీ ఆటో బీస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఆటో బీస్ మనకి 6.9% దాకా పెరిగింది. అలానే బ్యాంక్ బీస్ కూడా మనకి నియర్లీ 6% దాకా పెరిగింది. పిఎస్యు బ్యాంక్ బీస్ కూడా మనకి నియర్లీ 5.62% దాకా పెరిగింది. అలానే మనకి మిడ్ క్యాప్ 100 కూడా మనకి 4% దాకా పెరిగింది. సిల్వర్ బీస్ చూసినట్టయితే సిల్వర్ బీస్ మనకి ఈ రోజు 4% దాకా పెరిగింది. అలానే మనకి గోల్డ్ బీస్ ఒకసారి చూసినట్టయితే గోల్డ్ బీస్ కూడా మనకి ఈ రోజు 2.14% దాకా పెరిగి ఈ రోజు ఈటీఎఫ్స్ ఈ ప్రైజెస్ లో క్లోజ్ అయినట్టు తెలిసింది. అలానే మీరు అదర్ ఈటీఎఫ్స్ యొక్క ప్రైజెస్ ఇక్కడ చూడొచ్చు. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.